హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ గానే క్షీరసాగర మధురం అనే వీడియో అయితే అప్లోడ్ చేసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక్కడ పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నా. ఆ వీడియోలో ఎంతవరకు చెప్పుకున్నాం అనేది చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంద్రుడు చేసిన తప్పు వల్ల దేవతలు శక్తిహీనులవ్వడం, రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించడం, అన్ని లోకాల్లో లక్ష్మి క్షీణించడం, దేవతలు రాక్షసుల వద్ద యుద్ధం ఓడిపోయి దాక్కుని తిరగడం, ఈ సమయంలో మహావిష్ణువు మాత్రమే మనకు సహాయం చేయగలడు అని దేవతల గురువైన బృహస్పతి చెప్పడం, ఇదంతా ఇంతకు ముందు చేసిన వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇక్కడ ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నా. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమై ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దుర్వాస మహర్షి శాపం వల్ల శక్తిహీనులైన దేవతలు మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అక్కడ మహావిష్ణువుని నమస్కరించి వారి సమస్య చెప్పుకున్నారు. రాక్షసులు స్వర్గం ఆక్రమించేశారు. దుర్వాస మహర్షి శాపం కారణంగా అన్ని లోకాల లక్ష్మి క్షీణించింది. ఋషులు చేసే యజ్ఞం నుంచి మాకు శక్తి అందడం లేదు. రాక్షసుల ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మేమంతా శక్తిహీనులమైపోయాం అని మహావిష్ణువుతో వేడుకున్నారు. అయితే మహావిష్ణువు శక్తిహీనులమయ్యామని ఎందుకంటున్నారు? పోగొట్టుకున్నవన్నీ పాల సముద్రంలోనే ఉన్నాయి కదా. అంతేకాదు, అమృతం కూడా పాల సముద్రంలో ఉంది. అది తాగితే ముసలితనం, రోగాలు రావడం ఇలాంటివేవి ఉండవు అని మహావిష్ణువు చెబుతాడు. అయితే ఇంద్రుడు, నీ వద్ద నుంచి వచ్చిన పారిజాత పుష్పను నిర్లక్ష్యం చేసి విసిరేసిన శరణు కోరిన వెంటనే స్వర్గలక్ష్మితో పాటు అమృతం కూడా ఉందని చెబుతున్నారు అని మహావిష్ణువుతో అంటాడు. అయితే దేవతలు వాటన్నిటిని బయటికి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తుండగా మహావిష్ణువు పాల సముద్రాన్ని చిలకండి అని అంటాడు. దానికి దేవతలు, సముద్రాన్ని చిలకడం అంటే మామూలు విషయం కాదు, అంత పెద్ద కవ్వం ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్లుగా చూసుకుంటారు. అయితే మహావిష్ణువు, ఆ మందన పర్వతాన్ని తీసుకెళ్ళండి, అలాగే మహాశివుని కంఠాభరణమైన వాసుకిని తాడుగా చేసుకుని చిలకండి అని చెబుతాడు. పాల సముద్రాన్ని చిలకాలంటే దేవతల ఒక్కరి వల్లే కాదు, కాబట్టి రాక్షసులను సహాయం అడగమని విష్ణువు చెబుతాడు. అయితే దేవతలు రాక్షసులకు ఏమని చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తుండగా మళ్ళీ మహావిష్ణువు, పాల సముద్రంలో నుంచి వచ్చే వాటిని సగం సగం తీసుకుందాం అని చెప్పండి అని మహావిష్ణువు చెబుతాడు. అలాగే దేవతలు వెళ్లి రాక్షసుల రాజైన బలిని ఈ విషయంపై అడుగుతారు. రాక్షసులకు అమృతం వస్తుంది అనే ఆనందంలో బలి ఒప్పుకుంటాడు. అలా మందన పర్వతాన్ని వాసుకిని తీసుకువెళ్లి పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు, రాక్షసులు సిద్ధమయ్యారు. అయితే సముద్రుడు బయటికి వచ్చి, మీరు ఇలా సముద్రాన్ని చిలకడం వల్ల లోపల ఉన్న ఎన్నో జీవరాశులు చనిపోతాయి, అలా జరగడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. దాంతో దేవతలు చేసేదేమీ లేక అమృతంలో మీకు సగం ఇస్తామని చెబుతారు. దాంతో సాగరుడు కూడా ఒప్పుకుంటాడు. ముందుగా దేవతలు తల పట్టుకుని, రాక్షసులు తోక పట్టుకుంటారు. అయితే రాక్షసుల్లో ఒకరు, దేవతలు మాకన్నా అల్పులు, మేము తోక పట్టుకోము అని అంటారు. అయితే దేవతలు తోక, రాక్షసులు తలను పట్టుకొని చిలుకుతుండగా రాక్షసుల శక్తిని దేవతలు ఏమాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి సమయాల్లో వాసుకి ఒక్కసారిగా విషం చిమ్మింది. ఆ విషంలో పడి కొంతమంది రాక్షసులు చనిపోయారు. రాక్షసులు చేసిన పనికి మందన పర్వతం సముద్రంలో మునిగిపోయింది. వాసుకి చేతిలోనే ఉంది కానీ పర్వతం కనిపించట్లేదు. మరలా దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. దేవతలు మందన పర్వతం కనిపించట్లేదు అని చెప్పగా విష్ణుమూర్తి ఇలా అంటాడు, ఒకరు నెమ్మదిగా, ఒకరు బలంగా చిలకడం ద్వారా పర్వతం సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు నేను కూర్మావతారంలో వచ్చి ఆ పర్వతాన్ని పైకి తీస్తాను అని చెప్పి తాబేలు ఆకారంలోకి మారి మహావిష్ణువు ఆ పర్వతం అడుగు భాగాన చేరి ఆ పర్వతాన్ని తన ఈపులపై నిలబెట్టుకున్నాడు. మళ్ళీ దేవతలు, రాక్షసులు వేగంగా చిలకడం మొదలు పెట్టారు. ఆ వేగానికి మందన పర్వతంపై ఎన్నో ఏళ్లుగా ఉన్న జంతుజాలమంతా సముద్రంలో పడి చనిపోతున్నాయి. ఆ పర్వతంపై ఉన్న చెట్లు, వనమూలికలు అన్ని సముద్రంలో పడిపోతున్నాయి. ఆ రాపిడికి పర్వతం మొత్తం అగ్నిగోళంలా మండుతుంది. పర్వతం చుట్టూ సముద్రం ఉంది. పర్వతానికి వాసుకి చుట్టుకుని ఉంది. ఆ మంటలు తట్టుకోలేక దేవతలు, రాక్షసులు అరుస్తూ ఉన్నారు. అయితే ఇంద్రుడు కొంత బలం తెచ్చుకుని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఆ కొండపై వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షానికి మంటలు అన్ని ఆరిపోయాయి. మళ్ళీ దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలకడానికి సిద్ధమయ్యారు. అలా చిలుకుతూ ఉండగా కొద్దిసేపటికి సముద్రం అంతా నురగలు కక్కుతూ ఏదో బయటికి వచ్చేటట్లుగా అనిపించింది. అది చూసిన దేవతలు, రాక్షసులు మరింత వేగంగా చిలకడం మొదలు పెట్టారు. వారు పర్వతాన్ని చిలికే శబ్దానికి యక్ష, కిన్నెర, కింపురుషాదులు భూమి మీద ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. ఆ శబ్దం అలాగే పైనున్న ఏడో లోకమైన సత్యలోకానికి వినిపించింది. ఆ శబ్దానికి ఒక్కసారి బ్రహ్మ కళ్ళు తెరిచి భూమిపై ఏదో జరుగుతుంది అని కిందికి చూస్తాడు. విష్ణు కూర్మావతారంలో ఆ పర్వతం కింద ఆధారంగా ఉండడం ద్వారా పర్వతం చిలకడం సులభమయ్యింది. అలా రెట్టింపు ఉత్సాహంతో చిలుకుతుండగా
ఏదో బయటికి వస్తున్నట్లుగా కనిపించింది. అలా చిలుకుతూ ఉండగా పొగ రూపంలో బయటికి వస్తూ ఏదో కనిపించింది. దానిని పీల్చిన వారు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. పదార్థం బయటికి వచ్చే కొద్దీ అది అమృతమా కాదా అని ఇంకా చిలకడం మొదలెట్టారు. పొగ బయటికి వచ్చే కొద్దీ ఎక్కడి వస్తువులు అక్కడ నల్లగా మారిపోతున్నాయి. దేవతలు రాక్షసులు వచ్చింది అమృతం కాదు, ఆలాహలం అని గుర్తించి దూరంగా పారిపోయారు. పదార్థం బయటికి వచ్చే కొద్దీ చెట్లు గుహలు అన్ని కాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది చూసిన రాక్షసులు వాసుకుని సముద్రంలో విడిచిపెట్టి పరుగు పెట్టారు. దేవతలు కూడా పరిగెత్తుతుండగా దేవతలను అనుసరిస్తూ విష్ణుమూర్తి కూడా వాళ్ళ వెంటనే వెళ్ళాడు. పై లోకాల్లో ఉన్న యక్ష కిన్నెర కింపురుషులంతా ఆ పొగ సోకి స్పృహ తప్పి పడిపోతున్నారు. దేవతలు అమృతం కోసం చిలికితే ఆలాహలం బయటికి వచ్చింది ఏంటి? ఇక ఈ సాగరాన్ని మేము మదించము అంటూ పారిపోతున్నారు. అయితే మహావిష్ణువు, మీరంతా కైలాసానికి పదండి, ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే దీనికి పరిష్కారం చెబుతారు అని అన్నాడు. విష్ణువు దేవతలతో కలిసి కైలాసానికి చేరుకున్నాడు. శివగణాలు ఆపుతున్నా సరే వారిని కాదని అందరూ లోపలికి వెళ్లి శివ దర్శనం చేసుకున్నారు. ఓ పరమేశ్వర, 3 లోకాల్లో 3 మూర్తుల్లో మూలానివి నీవే మాకు రక్ష. సృష్టిని ఆటంకపరిచే ఏ లయమునైనా లయము చేయగల లయకారుడవు నీవే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నీవే. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయుము అని వేడుకున్నారు. ఈ హాలాహలం దాని ప్రభావంతో లోకాన్ని అంతా నాశనం చేస్తుంది. దాన్ని ఎదుర్కొనే సరైన వాడవు నీవే, మాకు రక్షకుడవు అని ప్రార్థేయపడ్డారు. వీరి ప్రార్థనలు విన్న శివుడు ఆ హాలాహలం నుంచి దేవతలను బయటపడేస్తాడా? హాలాహలంను తీసుకుంటే శివుడి కడుపులో అధోలోకాలు, శివుడి తలలో ఉద్వలోకాలు ఉన్నాయంటారు. మరి ఆ లోకాల సంగతేమంటారు? మిగతా విషయాన్ని పార్ట్ 3లో తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.